హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను వచ్చేసాను కొత్త రెసిపీతో. పొటాటో అండ్ దోసకాయ కాంబినేషన్‌లో ఒక మంచి కర్రీ అనమాట. నేను కర్రీ ఎలా చేశానో మీరు చూస్తూ ఉండండి. ఈలోపు నేను సురేష్ రాణా కేస్ ఒకటుంది గదా! అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు సురేష్ రాణా ఎవరు? సుప్రీంకోర్ట్ ఎందుకు తనకి చనిపోవడానికి పర్మిషన్ ఇచ్చింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'షిరియా వ్లాగ్స్' తెలుసు కదా! 'షిరియా వ్లాగ్స్'. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మంచి మంచి వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తాయి. అండ్ ఆల్సో మోటివేషనల్ వీడియోస్ కూడా చాలా రాబోతున్నాయి ఇంకా ఫ్యూచర్‌లో. మీరందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సురేష్ రాణా ఎవరంటే అతను ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్. గాజీబాద్ అనే ఒక విలేజ్‌లో వాళ్ళ పేరెంట్స్‌తో ఉంటూ ఉంటాడు. అయితే ఒకరోజు 2013లో అతను యాక్సిడెంటల్‌గా ఫోర్త్ ఫ్లోర్ నుంచి కింద పడిపోతాడు. కింద పడిపోయి తలకి, హెడ్‌కి చాలా బలమైన గాయం తగలడంతో తను బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇంకా బెడ్ రిడెన్ అయిపోతాడు. అంటే ఓన్లీ వెంటిలేటర్ మీద తను సిలైన్‌తో అలా బతుకుతూ ఉంటాడు. అండ్ ఈవెన్ తన సొంతంగా తను రోజువారీ డైలీ ఈ యాక్టివిటీస్ కూడా చేసుకోలేడు. అంటే ఐ మీన్ డైలీ యాక్టివిటీస్ కూడా అసలు చేసుకోలేడు. సో, వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఇంక అతని కోసం ఖర్చు పెట్టి, వాళ్ళ ఆస్తులు అమ్మేసుకొని, వాళ్ళ దగ్గర ఉన్న కొద్దో గొప్పో మనీ అంతా అతని ట్రీట్మెంట్ కోసం పెట్టేసి, వాళ్ళింకా వాళ్ళింకా చాలా పేదరికంగా ఎళ్ళిపోయారనమాట. అందుకని ఇంకా అతని రికవరీ అవ్వే ఛాన్స్ కూడా చాలా తక్కువ. అసలు లేనే లేదు రికవరీ రేట్. అతను ఎన్ని రోజులు బతికినా అట్లా బెడ్ మీదనే బతకాలని జెప్పి డాక్టర్స్ కూడా చెప్పేశారు. సో, ఇంకా సురేష్ రానాకు గూడా ఎలాంటి హోప్ లేదు. ఈవెన్ తను గూడా మెడికేషన్‌తో వెంటిలేటర్ మీద ఆ ట్యూబ్స్ పెట్టుకొని, ఈవెన్ బాత్రూమ్‌కి వెళ్ళడానికి గూడా లేకుండా అతను ఇంకా అలాంటి జీవితం బతకలేనని తను డిసైడ్ అయ్యాడు. వాళ్ళ పేరెంట్స్ గూడా ఇంకా మా అబ్బాయికి ఇలాంటి బాధ ఉండొద్దు. తను హ్యాపీగా వెళ్ళిపోవాలి. చనిపోయినా గానీ హ్యాపీగా చనిపోవాలి. రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేదొక యాక్ట్‌తో ఆహ్, వాళ్ళు పిటిషన్ ఏసుకోవడం జరిగిందనమాట సుప్రీం కోర్ట్‌లో. అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, హానరబుల్ జడ్జెస్ అందరూ అన్ బాగా కేస్‌ని స్టడీ జేసి తనకి ఇంకా అలాంటి లైఫ్ ఉండొద్దు. తను చనిపోవడానికి పర్మిషన్ ఇయ్యాలి. వాళ్ళ పేరెంట్స్‌కి గూడా ఈ ఇంత ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఇలాంటి బాధలు ఉండొద్దని పర్మిషన్ ఇచ్చారు. బాయ్ బాయ్.